ఒకటి మాత్రమే ఉంది. సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి. పద్మారావు 2 దశాబ్దాల క్రితం 2001లో ఆయన కాంగ్రెస్‌ని వీడి టీఆర్ఎస్ చేరడం జరిగింది. అప్పట్లో స్థానికంగా కొంత విభేదాలు రావడం జరిగింది పార్టీలో. అప్పటి ఎమ్మెల్యేకు వీళ్ళకు. కాబట్టి ఆయన టీఆర్ఎస్‌లో వెళ్ళి 2002లో కార్పొరేషన్‌లో కార్పొరేషన్‌లో పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు 2014లో. 2018లో మంత్రి పదవి తొలగించి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. సో, ఒక రకంగా ఆయనకు టీఆర్ఎస్‌లో అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. సో, పద్మారావు విషయానికొస్తే పద్మారావు సౌమ్యుడు అని పేరుంది. వివాద రహితుడు అని పేరుంది. ఆయన పార్టీలు మార్చే అలవాటు కూడా ఆయనకు లేదు. అధికారం కోసం ఆ పార్టీ, ఈ పార్టీ అని. 2001లో మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన మారడం జరిగింది. కానీ ప్రస్తుతం ఆయన ఆహ్వానిస్తే వస్తాడా అనేది. ఎందుకంటే ఆయన సొంత ఊడే కదా అది. కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన సొంత ఇల్లే. సో, ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఆయనకు అన్యాయం జరిగింది మంత్రి పదవి విషయంలో. కాబట్టి ఒకవేళ పద్మారావుని ఆహ్వానిస్తే పద్మారావుకు మంత్రి పదవితో పాటు పార్టీ గ్రేటర్ అధ్యక్ష పదవి కూడా ఇస్తే పార్టీని అభివృద్ధి చేస్తారా అనే కోణాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఆయన ధీటుగా అనిపిస్తే కనుక ఖచ్చితంగా పద్మారావుని ఆహ్వానించి మంత్రి పదవితో పాటు గ్రేటర్ పగ్గాలు కూడా అప్పగించాలని రేవంత్ రెడ్డితో పాటు పార్టీ నాయకత్వం కూడా భావిస్తున్నట్టు సమాచారం. సో, ఇప్పుడు త్వరలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల కానుంది కాబట్టి అంత లోపలే ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సో, ఏం జరగబోతుందో మీకు ఎప్పటికప్పుడు